డాక్టర్ ఆశీష్, ప్రధానంగా స్టిల్ వ్యాక్సిన్కి సంబంధించి ఇంకా చాలామందికి డౌట్స్. అసలు ప్రధానంగా ఇప్పటికీ ఇండియాలో ఉన్నటువంటి 2 వ్యాక్సిన్స్ కూడా ఎవరికి ఇవ్వట్లేదంటే ఎవరు వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హులు కాదు. వ్యాక్సిన్స్ గురించి ఒక మాట చెప్పాలి, చాలా అపోహలు ఉన్నాయి. ఐ వుడ్ వాంట్ టు క్లారిఫై ఒక థింగ్. నంబర్ 1 ఇస్ కొంతమంది షుడ్ ఐ టేక్, షుడ్ ఐ నాట్ టేక్, వ్యాక్సిన్స్ తక్కువ ఉన్నాయి. సో ఎనీబడి హూ థింక్స్ సార్ షుడ్ ఐ టేక్, షుడ్ ఐ నాట్ టేక్, మీకు డౌట్ ఉంటే తీసుకోకూడదు, నో ప్రాబ్లం. వేరెవరికి ఛాన్సెస్ ఇవ్వండి, బికాస్ నంబర్ ఆఫ్ వ్యాక్సిన్ అవైలబిలిటీస్ చాలా లెస్, స్కేర్సిటీ ఉంది కదా. సో దట్స్ వన్ థింగ్. నౌ బిట్వీన్ 2 వ్యాక్సిన్స్ ఏం వ్యాక్సిన్స్ మంచిగా ఉంది? ఐఎమ్ నాట్ హ్యాపీ టు యూజ్ దట్ వర్డ్, బట్ దట్ ఈస్ కరెక్ట్. బెగర్స్ ఆర్ నెవర్ చూజర్స్. ఇప్పుడు మీకు ఏదైనా దొరుకుతుంది, దయచేసి తీసుకోండి. కోవిషీల్డ్, కోవాక్సిన్ ఆర్ స్పుత్నిక్ ఆల్సో డిఫరెన్స్ ఇస్ మామూలుగా వాట్ డు ఐ కాల్ ఇస్ సార్, మారుతి వెహికల్ తీసుకోవాలి, హ్యుండే తీసుకోవాలి, లేకపోతే ఇంకోటి వేరే బ్రాండ్ కార్ తీసుకోవాలి, అట్లానే ఉంది. 71-81% ఎఫికసీ డిఫరెన్స్ లో పెద్ద డిఫరెంట్ లాభం ఏముండదు. సో మీకు ఏదైనా ఈజీగా దొరుకుతుంది, దయచేసి అది తీసుకోండి. దట్ విల్ బి మై నెక్స్ట్ సజెషన్. ఫైనల్ గా ఎస్, first dose Covishield and then second also should be Covishield, and we should stick to one vaccine. Idi definitely taking different shots are not a great idea at all. So that's a final statement which I will say. కొంత మందికి డౌట్ ఉంటుంది దట్ సార్ వ్యాక్సిన్ తీసుకోకూడదు, ఇదే ఉంది అదే ఉంది. ఆ స్టేజ్ లో వాళ్ళకి మా సైడ్ నుండి అడ్వైజ్ ఏంటి, స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకాకల్ వ్యాక్సిన్ తీసుకోండి. ఇప్పుడు all these things, even swine flu, pneumococcal vaccine also meeku ఊపిరితిత్తుల కోసం, it protects your lungs. So ఆ stage lo I will advise everybody, you must revisit your old concept of being vaccinated. మా పిల్లలకి మేము మామూలుగా వ్యాక్సినేషన్ ఇస్తున్నాను కదా. సో vaccinations are very important, and ఈ time లో we have to understand vaccination ముందు and vaccination తర్వాత SMS చాలా ఇంపార్టెంట్. SMS అంటే సేఫ్ డిస్టెన్సింగ్, మాస్క్ యూజ్ చేయడం అండ్ శానిటైజర్ యూజ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సార్ కూడా చెప్పారు దట్ వ్యాక్సినేషన్ తర్వాత నెక్స్ట్ డే నాకు ఇప్పుడు ఏం ఉండదు అండ్ ఐఎమ్ వెరీ మచ్ సూపర్ పెన్ లాగా, అస్సలు లేదు. వీఆర్ గెటింగ్ చాలా పేషెంట్స్, వీఆర్ గెటింగ్ ఇట్ ఆఫ్టర్ ఫస్ట్ డోస్ వాడిన తర్వాత 10 రోజుల్లో దే బికేమ్ కోవిడ్ పాజిటివ్, ఆర్ ఈవెన్ ఆఫ్టర్ సెకండ్ డోస్ ఆల్సో దర్ ఆర్ లాట్ ఆఫ్ చాలా పేషెంట్స్ కి వీఆర్ గెటింగ్ కోవిడ్. సో ఒకసారి వ్యాక్సిన్ వాడిన తర్వాత యూ విల్ నీడ్ టు వెయిట్ ఫర్ 2 to 3 months టు బిలీవ్ దట్ సంథింగ్ గుడ్ హ్యాస్ హ్యాపెన్ టు యువర్ బాడీ. ఆ స్టేజ్ లో వ్యాక్సినేషన్ తీసుకోండి, బట్ ఇంట్లోనే మామూలుగా SMS ఫాలో చేస్తేనే, ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు. అండ్ లాక్డౌన్ స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తేనే మంచిది. దట్స్ వాట్ ఎవ్రీబడీ నీడ్స్ టు అండర్స్టాండ్. రైట్. మనకి మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? శేఖర్ సార్. శేఖర్, మీ సందేహం చెప్పండి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బాడీ పెయిన్స్, అంటే ఆల్రెడీ పేషెంట్కి వచ్చి, ఆల్రెడీ మా ఫ్రెండ్కి వచ్చి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి సార్. ఓకే. కీళ్ళ వాపులు ఉంది. ఆ పెయిన్ ఎక్కువగా ఉందని ఇక్కడ లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డైక్లోఫెనాక్ లాంటి ఇంజెక్షన్స్ వాడకూడదు, మీరు సజెస్ట్ ఏదైనా వేరేదన్నా కనుక్కోండి, 104కి ఫోన్ చేయండి అన్నారు. 104కి ఫోన్ చేసి వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఏం వాడకూడదు అంటున్నారు. వాట్ ఈస్ ఆల్టర్నేటివ్? ఒకటి. రెండోది బెస్ట్ ఆల్టర్నేటివ్ సార్, ఒక నిమిషం. డాక్టర్ ఆశీష్, RT-PCR రిపోర్ట్ వచ్చేలాగా ఎక్కువగా నీరసం ఉంటే 3 రోజులు జ్వరం తర్వాత IV ఫ్లూయిడ్స్ ఏమైనా పెట్టుకోవచ్చా? డాక్టర్ ఆశీష్. ఎస్, వ్యాక్సిన్ కొరకు డౌట్ దట్ జాయింట్ పెయిన్ స్టార్ట్ అయినాయి. సో ఎస్, there will be some side effect always after vaccine, and that is manchidi. That means vaccine is working. So vaccination అయిపోయాక నెక్స్ట్ డే మామూలుగా చాలా పేషెంట్స్ కి జ్వరం, లేకపోతే జాయింట్ పెయిన్స్, లేకపోతే ఈవెన్ హెడేక్, దీస్ ఆల్ సిమ్టమ్స్ ఆర్ కామన్. దే ఆర్ సేఫ్. యూ నీడ్ టు జస్ట్ రెస్ట్ తీసుకోవాలి, పారాసిటమాల్ తీసుకోవాలి. మామూలుగా ఒక పెయిన్ కిల్లర్ ది అలవాటు సార్, ఒక టాబ్లెట్ పారాసిటమాల్ తో ఇది నొప్పులు కంట్రోల్ కావట్లేదు, నెక్స్ట్ టాబ్లెట్ ఏంటి, అది తప్పు. నెక్స్ట్ టాబ్లెట్ అవసరమే లేదు, యూ ద సేమ్ పారాసిటమాల్ రిపీట్ చేయండి. మామూలుగా ఒక యావరేజ్ అడల్ట్ రోజుకి 3 to 4 to 5 టాబ్లెట్స్ ఆఫ్ పారాసిటమాల్ వాడితే కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో దయచేసి అది తీసుకోండి.
వ్యాక్సినేషన్ తర్వాత కొద్దిగా బాడీలో చేంజెస్ అవుతున్నాయి. సో బాడీ టేక్స్ టైమ్ టు హ్యాండిల్ దోస్ చేంజెస్. సో ఐ యూజువలీ టెల్ ఎవ్రీబడి, మీరు ఒకసారి వ్యాక్సినేషన్ అయింది, ఇప్పుడు బెస్ట్ థింగ్ ఇస్ 2 days no chicken, mutton or spicy food ఒకటి. Number 2 is no gym exercise, no smoking alcohol. ఈ అన్ని ఇంటికి మీరు స్ట్రిక్ట్ గా ఫాలో చేయండి, యూ విల్ బి ఫైన్. మామూలుగా పెయిన్ కోసం the most wonderful drug I have ever prescribed to anybody in my whole life is paracetamol or Dolo or Calpol. అందరికి తెలుసు, అది దయచేసి మీరు తీసుకోండి. It will decrease 2 to 3 to 4 to 5 times also. టాబ్లెట్ వాడితే ఏం ప్రాబ్లం ఉండదు. Paracetamol is one of the safest tablet and అదే వాడండి. If RT-PCR test is awaited for weakness, we can take IV fluid ante is yes. Most important problem COVID patients కి ఏమవుతుంది, డిహైడ్రేషన్ లేకపోతే వీక్నెస్. ఆ స్టేజ్ లో జింక్, వైటమిన్ సి, వైటమిన్ డి ప్లస్ వాటర్ ఆర్ పల్లరసం is a best help which they can have it. RT-PCR రిపోర్ట్ కి యాక్చువల్ గా స్పీకింగ్ అవసరమే లేదు. ఇఫ్ యూ హ్యావ్, మీకు కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నాయి, దెన్ RT-PCR టెస్ట్ పాజిటివ్ అయితే యూ హ్యావ్ అ కోవిడ్, నెగిటివ్ అయితే కూడా కోవిడ్ ఈజ్ అ వెరీ వెరీ కామన్ ఫ్యాక్ట్. మన దగ్గర చాలా పేషెంట్స్ కి దే ఆర్ వెరీ సీరియస్, ఐసీయూలో కూడా ఉన్నారు అండ్ దే ఆర్ RT-PCR ఇస్ నెగటివ్. సో RT-PCR టెస్ట్ పక్కన పెట్టుకోనండి. మీ ఛానల్ ద్వారా అందరితో ఇది రిక్వెస్ట్ చెప్తున్నాను దట్ ప్లీజ్ స్టిక్ టు యువర్ సిమ్టమ్స్ అండ్ ఫాలో ఫ్యామిలీ ఫిజిషియన్స్ అడ్వైజ్. ఒకసారి మీకు నీరసంగా ఉంటే, కొద్దిగా డౌట్ ఉంది దట్ యు హ్యావ్ కోవిడ్, ఆ స్టేజ్ లో మంచి నీళ్ళు తాగండి, ఎక్కువ తాగండి, దాహం లేకుండా తాగండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. పళ్ళ రసం లైక్ ఆరెంజ్ జ్యూస్ ఆర్ మౌసంబీ జ్యూస్ ఆర్ నారియల్ పానీ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ SMS మెయింటైన్ చేస్తేనే మీరు ఇంట్లోనే ఉండండి. రికవరీ రేట్ ఈస్ 1.2% is mortality. 98% పేషెంట్స్ కి కొన్ని రోజుల్లో ఫుల్ రికవరీ అవుతుంది. ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏంటి, అన్ని సపోజ్ 10,000 పేషెంట్స్ కి కోవిడ్ వచ్చింది, సో 10,000 పేషెంట్స్ లో 128 విల్ డై, బట్ 9,982 పేషెంట్స్ విల్ ఇంప్రూవ్. 9,800 పేషెంట్స్ విల్ ఇంప్రూవ్. సో ఇప్పుడు ఏమవుతుంది, మీడియా సైడ్ నుండి కొద్దిగా వీఆర్ టాకింగ్ టూ మచ్ అబౌట్ ద డెత్స్. రికవరీ పేషెంట్స్ కూడా కొద్దిగా ఇఫ్ యూ టేక్ అపాయింట్మెంట్ అండ్ షో ఇట్ టు ఎవ్రీబడి ఎల్స్, దట్ విల్ బి గ్రేట్ ఐడియా. సో దయచేసి మీరు వినండి, పానిక్ ఉండకూడదు. కోవిడ్ వచ్చింది, నో ప్రాబ్లం, ఇంట్లోనే ఉండండి, ఒక 15 రోజుల్లో ఖతం అవుతుంది. సో దట్ పానిక్ బాగలేదు, దయచేసి గమనించండి. యువర్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ అడ్వైజ్ చాలా ముఖ్యం, ఇంట్లోనే ఉండాలి చాలా ముఖ్యం, మామూలుగా ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ గా ఒక అడ్వైస్ చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ పుట్ యువర్ వర్డ్స్ ఇన్ టు డాక్టర్స్ మౌత్. సార్ ఫ్యాబిఫ్లూ వాడితే మంచిది కదా, స్టీరాయిడ్స్ వాడితే మంచిది కదా, ప్లీజ్ డోంట్ డూ దట్. మీ డాక్టర్ మీ కండిషన్ ప్రకారంగా హీ విల్ రైట్ యు మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ వాడండి, అది చాలు. యా, డాక్టర్ నాగేశ్వర్ గారు, ప్రధానంగా కోవిడ్ వచ్చింది, ఆల్రెడీ కోవిడ్కి సంబంధించి ఏదైనా మెడిసిన్ యూస్ చేస్తున్నారు, ఆర్ఎల్స్ కోవిడ్ లేకపోయినా వ్యాక్సిన్ వేయించుకున్నారు. సో నేను వ్యాక్సిన్ వేయించుకున్నా కాబట్టి ఇతర మెడిసిన్స్ ఏమైనా వేసుకుంటే నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయేమోనన్న ఈ 2 అపోహలతో రెగ్యులర్గా మందులు వాడేవారు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్నటువంటి వ్యాధులు కావచ్చు, మెడిసిన్స్ తీసుకుంటున్న వాళ్ళు వాటిని కొన్ని రోజులు ఆపివేయడం అనేది జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? నాకు తెలిసినంత వరకు వ్యాక్సినేషన్ తీసుకున్న ముందులో, తీసుకున్న తర్వాత కూడా ఏదైతే రెగ్యులర్ మెడికేషన్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ తీసుకుంటున్న రెగ్యులర్ మెడికేషన్స్ ఏవి ఆపనవసరం లేదండి. యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ టేక్ ద మెడికేషన్స్. చాలా మంది మెడికేషన్స్ ఆపడం వల్ల ప్రాబ్లం లో ఇరుక్కుంటారు. యూ షుడ్ నెవర్ స్టాప్ ఇట్. యాక్చువల్లీ ద మెడికేషన్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అడుగుతారు చాలా మంది, డాక్టర్ ఆశీష్ కూడా దీని గురించి చెప్పొచ్చు. రెగ్యులర్ మెడికేషన్స్ అస్సలు ఆపకూడదండి. యువర్ డయాబెటీస్ మెడికేషన్ continue, your hypertension continue, antiplatelet should continue, cardiac stent is the doctor cardiologist has told you some medication, please continue that. Renal problem undi, please continue that medication. మీరు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు ఆపితే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కోవిడ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, యువర్ డిసీజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, అది డిసైడ్ చేయడం కష్టం అయిపోతుంది. సో ఈ మెడికేషన్స్ ఆపకూడదు. ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించి ప్లీజ్ కంటిన్యూ ద సేమ్ మెడికేషన్. యా, డాక్టర్ రాజేష్ మీరేమంటారు? సేమ్ థింగ్, దర్ ఇస్ ఏ డౌట్ ఏమీ లేదు. ఇప్పుడు మీ ఛానల్స్ ద్వారా నుండి ఐ వుడ్ వాంట్ టు టెల్ ఎవ్రీబడి, రిమెంబర్ D2 కంట్రోల్, డైట్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా మీరు అంటే కారం పచ్చడి సైడ్ లో పెట్టుకోనండి, మంచి డైట్ తినండి,
is very very important. D is diabetes medicine and diabetic control చాలా చాలా important. ఈ కోవిడ్ మేనేజ్మెంట్ లో we use steroids, సో షుగర్ పెరుగుతుంది. సో వీఆర్ ఇన్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. సో దయచేసి మీ షుగర్ గట్టి కంట్రోల్ చేయండి. థర్డ్ డి ఇస్ డివైసెస్. మీ ఇప్పుడు అందరి ఇంట్లో ఒక 4 డివైసెస్ చాలా ఇంపార్టెంట్. బీపీ మషిన్, షుగర్ మషిన్, థర్మోమీటర్, పల్స్ ఆక్సిమీటర్ అందరి దగ్గరే ఉండాలి. అండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, చైనీస్ డివైసెస్ తీసుకోకూడదు, బికాస్ వీ డూ నాట్ ట్రస్ట్ దోస్ డివైసెస్. ఫైనల్ గా డి ఇస్ ఫర్ డిహైడ్రేషన్. ఇప్పుడు ఎండగా పడుతుంది, సో డిహైడ్రేషన్ చాలా హై పాసిబిలిటీ. ఇప్పుడు దెర్ ఇస్ అ టైమ్ ఆఫ్ వెన్ యూ టేక్ పారాసిటమాల్ తో there is lot of sweating, so our time kuda dehydration ravachu, and COVID also causes dehydration. So if this dehydration is looked into it, I am very sure we will be able to keep people away from death. So 4D దయచేసి ఫోకస్ చేయండి. డైట్, డివైసెస్, డయాబెటీస్ కంట్రోల్, అండ్ ఫైనల్ గా డ్రగ్స్. ఏమేం మెడిసిన్స్ వాడాలి? మీ డాక్టర్ సలహా ప్రకారంగా మెడిసిన్ తీసుకోండి. మా పక్కనే వాళ్ళ మా పెద్ద చెప్పింది సో ఈ టాబ్లెట్ వాడుతున్నారు, అది అస్సలు తప్పు. చాలా పేషెంట్స్ కి 90-95% పేషెంట్స్ కి ఓన్లీ మామూలుగా సపోర్టివ్ మెడిసిన్స్ చాలు. ఈవెన్ యాంటీబయాటిక్స్ కూడా అవసరం లేదు. రాదర్ ఇప్పుడు స్టీరాయిడ్స్ కి ఎక్కువ యూస్ కాబట్టి ఈవెన్ దిస్ బ్లాక్ ఫంగస్ కూడా వచ్చింది. సో ప్లీజ్ డూ నాట్ సెల్ఫ్ మెడికేట్ యువర్ సెల్ఫ్. మీ ఫ్యామిలీ ఫిజిషియన్ బెస్ట్. అండ్ లాస్ట్ అడ్వైజ్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్ తో మీ డాక్టర్ కాంటాక్ట్ లోనే ఉండండి. ఐఎమ్ వెరీ ష్యూర్ హీ విల్. దెర్ ఇస్ వన్ పర్సన్ హూ కెన్ సేవ్ యూ ఫ్రమ్ అ డాక్టర్. There is one person who can save you from a doctor, that is doctor himself. So don't become a doctor by yourself. మీ డాక్టర్ అడ్వైస్ ఫాలో చేయండి, అది చాలా ఇంపార్టెంట్. రైట్, ఎగ్జాక్ట్లీ చాలా మంచిగా చెప్పారు డాక్టర్ ఆశీష్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డాక్టర్ నాగేశ్వర్ గారు, మీకు కూడా ధన్యవాదాలు. ఇద్దరు కూడా చాలా విలువైనటువంటి సూచనలు అందించినందుకు. చూసారుగా డాక్టర్లు చెప్తున్నటువంటి విషయాలు. ప్రధాన